ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త కొత్త స్కీములు తెరపైకి తీసుకొస్తున్నాడు, కొత్త కొత్త రూల్స్ తెరపైకి తీసుకొస్తున్నాడు. ఏం తెలుసా? సేమ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి వాళ్ళకు రైతు భరోసా కడిగేస్తారట. 5 ఎకరాల కంటే 10 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రైతు భరోసా రద్దు చేస్తారట. 5-10 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు రైతు భరోసా ఎందుకని చెప్పి వాళ్ళకి తీసేస్తారట. ఆ తర్వాత ఇంట్లో పెన్షన్ వచ్చేటటువంటి వాళ్ళకు కూడా రైతు భరోసా తీసేస్తారు అనేది కూడా ఒక పెద్ద చర్చ వినబడుతున్నది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, అట్లనే వాళ్ళకు అంటే ఇంటికి పోయినాక వ్యవసాయం కూడా చేసుకుంటారు. ఇప్పుడు కొంతమంది కానిస్టేబుల్, హోంగార్డులు ఉంటారు, వాళ్ళు డ్యూటీకి పోతారు. ఆదివారం పూట వాళ్ళకి కొన్ని హాలిడేస్ అదొకటి ఇదొకటి ఉంటే వాళ్ళు వీక్ ఆఫ్ రోజు ఉన్నప్పుడు వ్యవసాయం చేసుకుంటారు. అట్లా కూడా వాళ్ళకి రైతు భరోసా డబ్బులు రావాలి. కానీ క్లియర్ అట. ఎక్కువ జీతం ఉన్నటువంటి వాళ్ళకి కూడా రైతు భరోసా తీసేస్తారు. అంటే ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రకరకాల అంశాలతోటి రేవంత్ రెడ్డి రైతు భరోసాకు సంబంధించిన విషయంలో కూడా దాదాపు ఒక 2-3 లక్షల రైతులను రైతు భరోసా ఖాతా నుండి తొలగిద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా వినబడుతున్న చర్చలో దాదాపు 1,28,000 మందిది పెన్షన్లు రద్దు చేసిరు, పెన్షన్లను కొట్టేసిరు. రైతు భరోసా విషయంలో కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్వే చేపిస్తున్నాడు. రైతు భరోసా విషయంలో కూడా రేవంత్ రెడ్డి సుమారు 2-3 లక్షల మంది రైతు భరోసాకు సంబంధించినటువంటి కట్ చేయబోతున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక పెద్ద వార్త. ఇప్పుడు మొన్ననేమో 26వ తారీఖు 25వ తారీఖు రైతు భరోసా అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ లో చెప్పిండట. రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిండు, ఈ నెల 25వ తారీఖు రైతు భరోసా ఇస్తాం, ఈ నెల 23వ తారీఖు రైతు భరోసా ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు. మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్ లో లేదు 30వ తారీఖు ఇస్తామని చెప్పారు. మళ్ళా అసలు ఎప్పుడు రైతు భరోసా ఏందనేది వీళ్ళకు క్లారిటీ లేదు, వీళ్ళకే తెలియదు. కానీ ఏం తెలియనోడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఎట్లుంటది అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, గట్టుంటది. ఇప్పుడు మనం రియాలిటీ అయితే చూస్తున్నాం కదా.